మీరంతా నా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను మీకోసం కష్టపడతానంటూ ఈ కార్యక్రమాన్ని మీకోసం, మీ అందరి కోసం ఊరూరు తిరగడానికి సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించినందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని స్థానిక సంస్థల కోసం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో మరి ఎదురు దెబ్బ తగిలినా ఇక్కడనే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరే వ్యాపకం పెట్టుకోకుండా, ఏ వ్యాపారం చేయకుండా కేవలం మీ అందరికీ ఎప్పటికప్పుడు శాసన మండలి ఉప సభాపతి మీకందరికీ కూడా సుపరిచితులు. మరి గతంలో ఎన్నికల్లో మెంబర్షిప్ లో ఈ నియోజకవర్గానికి, జిల్లాకి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన పెద్దలు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి శేషజన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న డాక్టర్ పాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర తీసుకొని మరి మనందరినీ కూడా ముందుకు నడిపిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ గారు, జిల్లా పరిషత్ శ్రీ సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు తమ్ముడు ఆనాడు కేవీలో ఈ భూపాలపల్లి బిడ్డ కేవీలో నాయకుడిగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారు, మొన్ననే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరొక తమ్ముడు యువ నాయకుడు, ఉత్సాహవంతుడు ఏనుగు రాకేష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న భూపాలపల్లి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపల్లి నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న టీవీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కలవలేమను పెద్దలు శ్రీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న భూపాలపల్లిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగల్ విండోల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదే మాదిరిగా మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల మీటింగ్ అనుకుని వచ్చి ఇప్పుడు దగ్గర 4:30 అవుతాను. 2 గంటల మీటింగ్ అనుకుని వచ్చి 4:30 గంటలు ఆలస్యమైన ఓపికగా ఉన్న మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు నమస్కారం చేస్తా ఉన్నాం. టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు. మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలి, అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలి వచ్చే సంవత్సరం అన్న మాట వాళ్ళు చెప్పినారు. నేను రంగారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా సోదరుడు రాజిరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం, టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా బజాయించి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీకేఎస్ లో ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మ శ్రీకాంత్ చేతి పెట్టు, ఆ తమ్ముడు టీబీజీకేఎస్ లో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు.